హలో ఎవ్రీవన్, ఇప్పుడు చూస్తున్న టెంపుల్ వెయ్యి స్తంభాల దేవాలయం. ఈ వెయ్యి స్తంభాల దేవాలయం వరంగల్ జిల్లా హనుమకొండలో ఉన్న వెయ్యి స్తంభాల గుడి మన రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశంలోనే ప్రసిద్ధి పొందిన ఆలయం. ప్రాంగణంలో అడుగు పెట్టగానే మహా ఉద్వేగానికి లోనవుతాం. మెట్ల దగ్గర నుండి గోడల వరకు దేన్ని చూసినా ప్రాణం లేచినట్టు ఉంటుంది. ఇక్కడ శిల్పుల దివ్య కళ మనం బాగా చూడవచ్చు. ఇది చాలా పురాతనమైన గుడి. దీన్ని 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు రుద్రమ దేవుడు నిర్మించాడు. కాకతీయులు అనంతరం రాజులు ఈ ఆలయాన్ని వచ్చి సందర్శించుకొని సేద తీర్చి చెప్పే కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ టెంపుల్ పేరులోనే ఉంది కదా, వెయ్యి స్తంభాల టెంపుల్ అని చెప్పేసి. ఈ వెయ్యి స్తంభాలని మనం గుర్తించడం ఈ టెంపుల్లో చాలా కష్టం, కానీ కొన్ని విడిగా మనకి ప్రత్యేకంగా కనిపిస్తాయి, కొన్ని ఆలయంలో కలిసిపోయి ఉంటాయి. ఆలయం వేదిక వద్ద కొన్ని స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే ఈ గుడి వెయ్యి స్తంభాలతో నిర్మించడమే మాత్రమే కాదు, ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ స్తంభాలపై మనం ఏదైనా ఒక కాయిన్ కానీ లేకపోతే ఏదైనా ఒక వస్తువుతో తాకినట్టయితే మనకి చిన్నగా మ్యూజిక్ వస్తుంది, ఇంకా అక్కడ సౌండ్ కూడా వస్తుంది, సంగీతం కూడా మనకి వినిపిస్తుంది. అది మనం కొంచెమే వినిపిస్తుంది కాబట్టి బాగా డీప్గా వినాలి. వెయ్యి స్తంభాల దేవాలయం మీటరు ఎత్తైన అధిష్టానంపై ఉంటుంది. ఇది త్రికూటాలయంగా 25 మీటర్ల విస్తరణలో ఉంటుంది. ఇక్కడ ఎక్కడ చూసినా శిల్పం చాలా అందంగా ఉంటాయి. దక్షిణాన ఎత్తైన ద్వాదశాలు వెయ్యి స్తంభాల మండపంలో ఎత్తైన పీఠం మీద నందీశ్వరుడు కాకతీయ శిల్పులకు ప్రత్యేకగా నిలుస్తారు. ఈ వెయ్యి స్తంభాల గుడిలో ప్రధానంగా 3 దేవుళ్ళు కొలువై ఉంటారు: శివుడు, విష్ణుమూర్తి, సూర్యభగవానుడు. ఈ వెయ్యి స్తంభాల గుడి త్రికూటాత్మకంగా ఉంటుంది కదా. ఒక స్తంభంలో శివుడు ఉంటారు, మరొక స్తంభంలో విష్ణువు ఉంటారు, మరొక స్తంభంలో సూర్యభగవానుడు కొలువై ఉంటారు. ఎత్తైన వేదిక మీద మధ్యలో నృత్యంగ మండపాలు కూడా ఉంటాయి. పూర్వం ఈ మండపాల్లో ఎక్కువగా పాటలు, నృత్య గీతాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవంట. ఈ వెయ్యి స్తంభాల దేవాలయం ఎప్పుడు నిర్మించారంటే 1163లో కాకతీయ రాజులు 1వ రుద్రదేవుడు నిర్మించాడని శాసనాలు చెప్పుకుంటున్నాయి. ఈ వెయ్యి స్తంభాల గుడి ప్రాచీన వైభవాన్ని, అద్భుత కళల సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికి చెక్కు చెదరకుండా అలాగే దర్శనమిస్తున్నాయి. ఈ శిల్పాలన్నీ మనం చూడవచ్చు. ఇక్కడ ఈ ఆలయంలో దురదృష్టవశాత్తు సూర్యభగవానుడి విగ్రహం ప్రస్తుతం లేదు, విరిగిపోయింది. ఇక్కడ ఉత్సవాలు ముఖ్యంగా శివరాత్రి, దసరా మరియు సంక్రాంతి సందర్భాల్లో పర్యటించడం ఉత్తమం. సీజన్ శీతాకాలం అక్టోబర్ నుండి మరియు ఫిబ్రవరి వరకు ఈ సమయం మరింత అనుకూలంగా ఈ ఆలయం ఉంటుంది. బాగా చూడొచ్చు. భారతదేశం యొక్క ప్రాచీన కట్టడాల ప్రాముఖ్యతను తెలియజేసే చారిత్రాత్మక స్థలం ఇది. ఖచ్చితంగా చూడవలసింది. అన్ని టెంపుల్ లాగే ఇక్కడ కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది. అలాగే ప్రసాదం అందుబాటులో లేదు. ఇక్కడ దేవాలయంలోకి టికెట్ ఏమి ఉండదు, మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటాయి. పూజలన్నీ జరుగుతాయి, అభిషేకాలు జరుగుతాయి. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు విరామం, ఎటువంటి పూజలు ఏమీ జరగవు. మళ్ళీ పునర్దర్శనం సాయంకాలం 5 నుంచి 9 గంటల వరకు పూజలు జరుగుతాయి. ఈ ఆలయం మొదట త్రికూట ఆలయం అని పిలిచేవారంట. ప్రధాన ఆలయం నక్షత్ర ఆకారం మండపంపై రుద్రేశ్వరుడు, విష్ణువు, సూర్యభగవానుడు ఇక్కడ కొలువై ఉంటారు. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 500 స్తంభాలతో కళ్యాణ మండపము, 500 స్తంభాలతో టెంపుల్ కట్టారంట. మొత్తంగా 1000 స్తంభాల గుడిగా పిలుస్తారు. కాకతీయుల శిల్పాలతో అలనాడే శిల్పులు బాగా చెక్కారంట. ఇక్కడ నంది విగ్రహము స్వయంగా నందే వచ్చి కూర్చున్నాడా అన్నట్టు ఉంటుంది. ఈ నంది ఈ టెంపుల్కి, కళ్యాణ మండపానికి మధ్యన వారధిగా ఉంటారంట. కైలాసంలో ఉన్న నందీశ్వరుడే భూమికి దిగి వచ్చాడా అన్నట్టు ఉంటుంది ఆ నంది విగ్రహాన్ని చూస్తే. ఆ టెంపుల్కి చేరుకునే మార్గాలు రోడ్డు మార్గం అయితే వరంగల్ బస్టాప్ నుండి హనుమకొండ గ్రామానికి 30 నిమిషాలకి 30 నిమిషాలకి ఒక బస్సు ఉంటుంది. ఇది ఈజీగా దేవాలయం చేరుకోవచ్చు. అలాగే రైలు మార్గానికి వస్తే వరంగల్, హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు రైల్వే స్టేషన్ ఉంటుంది. అలాగే వరంగల్కి కూడా ఉంటుంది. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి రోడ్డు మార్గంలో కూడా వెళ్ళొచ్చు. గుడి దగ్గర సూర్యభగవాను ఉంటారు కదా, అక్కడి నుంచి కాకతీయ రాజులు యుద్ధం నుంచి సరాసరి వచ్చి అక్కడ స్వరంగ మార్గంలో పక్కన కోనేరు ఉంటుంది కదా, కోనేరు లోపల స్వరంగ మార్గం 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట. ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.